టమోటా మునక్కాడ కొబ్బరి ముక్కల కర్రీ తయారు చేసే విధానం అండి. అరకిలో ఒక 10 టమోటాలు ఉంటాయి, అరకిలో పైన ఉంటాయి, 3 మునక్కాడలు అండి, 3 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, అవి 2 ఆనియన్స్ అండి, మీడియం సైజ్ ఆనియన్స్. వాటిని ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టుకున్నాను, 3 టమోటాలు కడిగి ముక్కలు చేసి పక్కన పెట్టేసుకున్నాను. అవి కానీ చూడండి, టమాటాలు కట్ పక్కన పెట్టి మునక్కాడలు అవి కూడా కట్ చేసుకొని అలా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత గ్యాస్ ముట్టించి పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్, నా చిన్న గింటని అందుకని అలా 2.5 వేసాను. మీరు పెద్ద గింట అయితే 1 గంట సరిపోద్ది. మాది శనగ నూనె అండి, గానుగ నూనె తక్కువ పడుతుంది. తర్వాత తిరగమాత గింజలు వేసుకుంటాను. నూనె ఆయిల్ కాగినాక తిరగమాత గింజలు, ఆల్రెడీ తిరగమాత గింజల్లో నేను అన్నీ కలిపి పెట్టుకుంటాను. మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర కలిపి పోపుల్లా కలిపి పెట్టేసుకుంటాను. ఈజీగా ఉంటుంది పక్కన వేసేసుకోవడానికి. వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలకలు, టమోటా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి చీలకలు, ఆనియన్స్ చూడండి అలా వేగుతాయి, కరివేపాకు అవి అలా దూరగా వేగాలి. ఫస్ట్ చూడండి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చినాయి. అలా వచ్చినాక టమాటాలు వేసుకుంటాను. వాటిని కూడా కలిపి టమాటాలు వేసుకొని వాటిని మొత్తం కలుపుకోవాలి. కొంచెం నేను పెద్ద మంట పెట్టుకుంటాను టమాటాలు వేసినప్పుడు. 2 స్పూన్ల ఉప్పు, కల్లుప్పు అండి, దాని తగినంత ఉప్పు మీరు మీడియం చూసుకొని దాని తగ్గట్టు వేసుకోండి. చిటికెడు పసుపు. నేను ఆల్రెడీ డబ్బా ఏం చేస్తానంటే హోల్ పెట్టేసుకొని అట్లా డబ్బాలను పెట్టుకుంటాను, చల్లుకుంటాను. తడి తగిలితే పురుగు పట్టిద్ది, అతుక్కుంటుంది, అందుకని అలా చేసి పెట్టుకున్నాను. అట్లా కలిపేసుకుంటాను. మళ్ళీ మూత పెట్టేసుకొని ఆవిరి మీద ఉడకనేయాలి. తీసి చూడండి అట్లా నీళ్ళు అట్లా వచ్చినాయి, తిప్పుకున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఉడికినాక మళ్ళీ తీసి అల్లం పేస్ట్ అండి, అల్లం చిన్నుల పేస్ట్ ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను. హోమ్ మేకర్ అన్నది అలా చేసుకొని పెట్టేసుకుంటాను. ఇంట్లో తయారు చేసుకున్నది అల్లం చిన్నులపాయతో చేసుకున్నాను. అది ఒకసారి చూపిస్తాను ఎలా చేసుకునేది. కొనుక్కొచ్చిన అస్సలు నచ్చదు నాకు, అందుకని. తర్వాత మునక్కాళ్ళు 3 టీ గ్లాసులు ఉంటుంది, పెద్ద గ్లాస్ అండి, వేసుకొని మునక్కాళ్ళు వేసుకుంటాను. నీళ్ళు వేసుకొని బాగా ఉడుకుతుంది అనమాట. వాటర్ వేయటం వల్ల బాగుంటుంది. అచ్చం వాటితో కాకుండా కొబ్బరి ముక్కలు అండి, గిన్నెడు. నేను నిన్న కొబ్బరికాయ ఇంట్లో కొట్టుకున్నాను అండి. కొబ్బరి తినటం వల్ల చాలా హెల్త్కి మంచిది కూడా. కర్రీలు వేసి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మునక్కాడ తినొచ్చు కొబ్బరి ముక్కతోటి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కలుపుకొని నీళ్ళు వేయటం వల్ల ఏంటంటే అవన్నీ ఉడుకుతాయి, బాగుంటుంది. ఎప్పుడైనా టమోటాలో ఉన్న నీరు కాకుండా అచ్చం టమోటా కర్రీ చేసుకున్నా సరే ఒక వాటర్ చేసుకొని మళ్ళీ వేసుకొని చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగా కలుస్తుంది. కారం అండి, 1 స్పూన్ కారం, దాని తగినంత. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చీలకలు వేసుకున్నాం, మళ్ళీ 1 స్పూన్ కారం వేసుకున్నాను. మీకు కొంచెం కావాలంటే వేసుకోండి, నాకైతే ఆ కారం సరిపోద్ది, అందుకని 1 స్పూనే వేసుకున్నాను. 1/2 కేజీ కర్రీకి మొత్తం కలిగి పెట్టి ఆ ముక్కలు మళ్ళీ ఉడకాలి కదండి. మునక్కాళ్ళ ముక్కలు అవి నీళ్ళతోటి చప్పగా లేకుండా పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా ఉడకనిస్తాను. మీరు అట్లా పెట్టేసి బాగా ఉడకనిస్తానండి. మళ్ళీ మధ్య మధ్యలో మనం తీసుకుంటా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోద్ది. అలా ఇప్పటి నుంచి మళ్ళీ చిన్న మంట పెట్టేసుకోవాలండి. ఎప్పుడైనా కర్రీ పెద్ద మంట పెట్టకూడదు, మరీ చిన్న మంట కూడదు, మీడియం మంట మీద ఉండాలి. ఇలాంటప్పుడు ఇంకా చిన్న మంట పెట్టుకోవాలి. బాగా ఉడుకుతుంది, లోపల నుంచి ఉడుక్కుంటూ వస్తుంది, లేకపోతే మాడిపోతాయి. అలా మధ్య మధ్యలో కలుపుకుంటా మూత పెట్టుకుంటూ చూసుకోవాలా. ఒక్కొక్క మునక్కాడ కొంచెం లావుగా ఉండి ఉడకపోవచ్చు, ఒక చిన్నది తొందరగా ఉడకవచ్చు. ఆ మునక్కాడని చూసుకొని మీరు కావాలంటే కొంచెం మళ్ళీ మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ చూసుకోవచ్చు. అది చూసుకొని ముక్క ఉడికిందా లేదో చూసుకొని వాటర్ సరిపోలేదనుకో మళ్ళీ వేసుకోండి, సరిపోయిందనుకో అవసరం లేదు, ఇంకా అలా పెట్టేసుకోండి. నాకైతే ఆ వాటర్ సరిపోయాయండి. 3 టీ గ్లాసు నీళ్ళు ఉంటుంది, అక్కడ కొంచెం పెద్ద సైజు గ్లాసు నీళ్ళు వేసుకున్నాను. కొంచెం నీళ్ళు పడ్డా ఇబ్బంది లేదు, కొద్దిగా ఉడికిందంటే ఇంకా బాగా బ్రహ్మాండంగా ఉడికిద్ది.
మునక్కాడని బట్టి మీరు వండేసుకోండి. గదిగుండి అట్లా కలుపుకోవడం. కర్రీ బాగా ఉడికిందండి. చూడండి బుడకలు అలా వస్తున్నాయి కదా, దగ్గరకు వచ్చేసింది అనమాట. కూర అంతా దగ్గరకు వచ్చింది, నీళ్ళన్నీ వాటర్ అంతా అయిపోయి. ఇంకంతే అండి. ఒకసారి కర్రీ ట్రై చేయండి. నా కర్రీ కానీ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ అండి. టమోటా, మునక్కాడ, కొబ్బరికాయ కర్రీ అండి. ఈ మునక్కాడ కొబ్బరికాయ కలిపి వేసిన కర్రీ చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. కొబ్బరికాయ అనేది మంచిది, హెయిర్కి కానీ మన ఒంట్లో కొవ్వు తగ్గించడానికి కానీ చాలా మంచిది. థ్యాంక్ యూ అండి.